అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం పర్లా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. చంద్రబాబు వస్తే కనుక రాష్ట్రంలో వర్షాలు పడవు, కరువు కటకాలు వస్తాయని చెప్పి ఒక మంచి పేరు అయితే కనుక మరి వైసీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు కదా. ఊరాన్ తర్వాత 10 మంది మంచి ఉంటే 10 మంది చెడు ఉంటారండి. గిట్టనో 100 మాటలు చెబుతారు. పైన ఆకాశంలో వర్షం పడేదానికి, ప్రకృతి వర్షాలు పడేదానికి దానికి చంద్రబాబు ఏం చేస్తాడు, జగన్ ఏం చేస్తాడు, అది జనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, బాబు గారు వస్తే ఏదైనా 10 మంది రైతులకు ఉపయోగపడే పనులు చేస్తారు కానీ వేరే పనులు ఏం చేయడు. జగన్ గారు అన్నారు, ఆయన సీఎంగా ఉండి గ్రామ పంచాయతీలకు డబ్బులు వేయకుండా, గ్రామ పంచాయతీలో కనీసం చిన్న చిన్న మరమ్మతులు, రోడ్లు వేయించుకోవాలన్నా, సైడ్ కాలు చేయాలన్నా, వీళ్ళు లైట్లు వేయాలన్నా డబ్బులు లేని దృష్టితో ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. అతను కూడా ఇలా ప్రతిపక్షంలో హోదా కావాలంటే ఎలా వేస్తాడండి అతనికి? కనీసం విలేజ్లకి పంచాయతీ డబ్బులు లేని లోడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు? అతను మాడే హక్కు లేదు అతనికి. ఎందువల్ల లేదంటారు? అంటే ఓడిపోయితే కనుక మాట్లాడే హక్కు లేదంటారా? ఓడిపోయారని కాదు, అతను ఎందుకు ఓడిపోయాడు? పల్లెటూరు అసంటోళ్ళలోనే గ్రామ పంచాయతీ డబ్బులు లేనివాడు రేపు డెవలప్మెంట్ చేస్తాడు రాజధాని. ఆయన గతంలో బాబు గారు వచ్చారు, ఆయన 70% దాదాపు మొత్తం పూర్తి చేశాడు. అవి మొత్తం ఒక చెట్లు, ఒక చెరువు కుంటలాగా చేసి పెట్టాడు. దానిలో ఏమీ అతను చేసింది లేదు. పోలవరం ఉంది, పోలవరం చేసింది ఏమీ లేదు. అట్లా అతను ఏం డెవలప్ చేశాడు? అతను ఏమీ డెవలప్ చేయలేదు కదా అతను. అంటే ప్రజలకు డబ్బులు వేసాను, బటన్ నొక్కాను, నేను 124 సార్లు బటన్ నొక్కాను అంటున్నాడు కదా. అతని మైండ్లో అతనికి నేను బటన్ నొక్కా అంటే వాళ్ళ దిగువ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే డబ్బులు దొంగిలించారండి. ఇవన్నీ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఎవరికి ఇచ్చాడు అతను? ఇచ్చాడు. తల్లికి అమ్మఒడి పథకం అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 వేసాడు, వేసిన మాట వాస్తవం. సెకండ్ 12,000, 11,000 అలా వేసాడు. కొంతమంది గెయిన్ వాళ్ళు కొన్ని. మా ఊరు ఉంది, ఫస్ట్లో 472 మంది పిల్లలకు వచ్చినాయి. తర్వాత 283 మందికి వచ్చినాయి. మేము 120 మంది ఏమైపోయారు? ఎంతమందికి ఫస్ట్ వచ్చింది? 470 మంది దాకా వచ్చినాయి ఫస్ట్. తర్వాత సంవత్సరం తగ్గిపోయి లాస్ట్ రోజు తల్లికి 282 మందికి వచ్చారు. అంటే దగ్గర 190 మంది ఎగిరిపోయారు. దేనివల్ల? మరి ఆయన ఏం జరగలేదు, అసలు అన్యాయాలు అక్రమాలు జరగలేదు, నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ఎవరిని చూడను, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించాను అంటున్నాడు కదా. ఇలా కులం చూడడం, మతం చూడడం, ఏ వర్గం చూడడం అన్నదానికే 11కి పరిమితం అయిపోయాడు ఆయన. 11కి పరిమితం చేసింది జనాలు కాదు, ఈవీఎంలు అంటున్నాడు కదా. మరి అతను పోయినసారి 152 సీట్లు ఎలా వచ్చింది? అప్పుడు ఈవీఎం తేడా అప్పుడు కూడా. సరే, ఇప్పుడు మనం ఈవీఎం తేడా అనుకున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మరి గతంలో 152 సీట్లు ఎలా వచ్చినాయి? 22 మంది ఎంపీలు ఎలా వచ్చారు? మరి అప్పుడు అతను కూడా ఈవీఎం తేడా చేశాడు. అతను ఏమన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేస్తా అన్న ఏదైతే 20,000 ఉందో 20,000 కానీ, తల్లికి వందనం 15,000 కానీ, ఆడబిడ్డ నిధి 1,500 రూపాయల కాటికి నెలకు కానీ ఇవేవి అమలు చేయట్లేదు. ఓన్లీ రాష్ట్రంలో అరాచకం మాత్రమే చేస్తున్నాడు, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అనే మాట అయితే మరి జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఇందులో నిజమెంత? ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 నెలలు ప్రభుత్వం వచ్చి, ఈ 2 నెలల్లోనే అద్భుతాలు సృష్టించాలంటే అతను దేవుడు కాదు చంద్రబాబు. అతను మనలా సామాన్య మనిషి. అతను సంపద సృష్టించి దాన్ని ఎలా అని చేసుకుంటూ పోయే మనిషి. కానీ ప్రభుత్వం రాగానే 2 నెలల్లో తల్లికి వందనము, లేకపోతే 15,000 రూపాయలు డబ్బులు వేస్తాను, ఆర్టీసీ ఫ్రీగా ఇస్తాము అనేది చెప్పిన మాట వాస్తవం. అది 2-3 నెలలు పోయిన తర్వాత నిదానంగా సంపద సృష్టించుకొని గత ప్రభుత్వంలో ఏ లోతుపాట్లు ఉన్నాయి, ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి ఒకటి ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు గెలవంగానే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, 6,000 రూపాయలు వికలాంగులకి అన్నాడు, 15,000 రూపాయలు అసలు కిడ్నీ బాధితులు కానీ, మంచంలో ఉన్న వాళ్ళకి కానీ చెప్పాడు. అతను అన్నమాట పక్కన ఇచ్చాడా లేదా? గెలవంగానే 7,000 రూపాయలు అని చెప్పి అన్నాడు. గత 3 నెలలది 1,000 లెక్క, ఈ 4,000, 4, 3, 7,000 రూపాయలు కలిపి ఇచ్చాడా లేదా ఫస్ట్? అట్టా ఒక నెల ఒకటి. రేపు ఆగస్టు 15 ఫ్రీ పోస్ట్ అంటున్నాడు, రేపు అది వదులుతాడేమో. అన్నా క్యాంటీన్లో వదులుతున్నాడు. అట్లా అతను చెప్పింది ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. ఒకేసారి అద్భుతం సృష్టించాలంటే, మాయమంత్రాలు చేసి చేయాలంటే అతని వల్ల పని కాదుగా. మరి ఆయన చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాను, దాన్ని జనాలకు పంచుతాను అన్నాడు. ఇంతవరకు సంపద సృష్టించట్లేదు, జనాలను మాత్రం చంపుతున్నాడు ఈయన అనే మాట వినపడుతుంది కదా. మరి మన ఇంట్లో 2 లక్షలు అప్పు చేస్తేనే అది తీర్చాలంటే సంవత్సరం పట్టిద్ది రైతు వారికి కష్టం చేసి బతికేవాడికి. అతను గత ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమి జరిగినాయి ఏంది అవి మొత్తం తీసుకుంటా వచ్చి దాన్ని ఎలా రికవరీ చేస్తే ఎలా పోయింది అని చెప్పేసి అని చేసుకుంటూ వస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళు ఉండి ఏమి చేశారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసాం అంటున్నాడు కదా. మరి ఏదంటే అభివృద్ధి చేస్తే ఇప్పుడు మాకు ఎక్కడో రాష్ట్రం మొత్తమే మాకొద్దు. మా ఊరు పంచాయతీ ఉంది, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆమె ఎస్టీ మహిళ.
పంచాయతీలు ఎప్పుడన్నా పోయి అమ్మాయికి కాలువలు చేపియాలి, అమ్మాయికి రోడ్లు వేపియాలి, అమ్మాయి అసలు డస్ట్లో వేయాలి ఏమని చెప్పండి. ఏమంటే పంచాయతీ నిధులు ఏమి లేవండి, పైనుంచి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం లాక్కుండా పోతుంది. మన కాడ ఊరికి వచ్చి ఇంటి పని నీటి పని తప్పితే మన కాడ డబ్బులు ఏమి లేవు. అవి ఈ ఇంజిన్ డ్రైవర్లకి, ఈ వీధి లైట్లు వేసిన వాళ్ళకి పంచాయతీ గుమ్మస్తాలకి వీళ్ళకి జీతాలు ఇవ్వడం సరిపోతుంది. కాబట్టి మన కాడ డబ్బులు ఏమి లేవండి అని చెప్పి ఆమె చెప్పింది. మా గ్రామంలో మాకే అర్థమైపోతుందిగా అతను ఎంత అభివృద్ధి చేసింది అనేది. అంటే ఇక పంచాయతీలు ఇలా ఎఫెక్ట్ చేయటం వల్ల ఈయన ఓడిపోయాడు అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక ఇంకా ఏదైనా కారణాలు పనిచేసినాయి అనుకోవచ్చు అంటారా? పంచాయతీల మీద ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్కడ చూసినా రవాణా శాఖలో రోడ్లు ఒకటి, రెండోది రాజధాని ఒకటి. అందుకే ఆయన 3 రాజధానులు అన్నాడు. అదిగా ఒక రాజధానికి దిక్కు మొక్కులేదు కదా, 3 రాజధాని ఎలా చేస్తాడు? సరే ఒక రాజధాని అనుకున్నాము, 3 రాజధాని అనుకున్నాము, 3 రాజధాని అక్కడ వైజాగ్ ఏమైనా చేశాడా? అది ఆయన సొంత బిల్డింగ్ అదేగా, దానికి లెక్కేసుకోవటమేగా. మరి రాయలసీమకి ఏం చేశారు? రాయలసీమలో కూడా ఆయన ఏదో యూనివర్సిటీ పెడతానా అన్నాడు కదా. పెడతాను మాటకి పరిమితం, అది అవన్నీ మాటకి పరిమితం. అవన్నీ ఇవన్నీ అయ్యే కాదు, వచ్చాయి కాదండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో వచ్చినా చంద్రబాబు గారు సంపద సృష్టి తీసుకొస్తాడు మాట వాస్తవం. అది గత ప్రభుత్వం కాక అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేసింది అందరికీ తెలుసు. అది ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత జనం అంతా ప్రజలంతా ఎంతో హోప్స్ పెట్టున్నారు. జగన్ గారు వచ్చారు, 152 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు ఉన్నాయి, ఏదో చేస్తాడని. ఏది చేసింది? ఇది రోడ్లు కానీ, రాజధాని కానీ, లేకపోతే గ్రామ పంచాయతీలకు కానీ, లేదన్నా ఏమన్నా వేరే నిధులు వాళ్ళు ఏమైనా తెచ్చి చేసింది ఏమైనా ఉందా? లేదు ఏమన్నా పిల్లలకి ఐటీ ఉద్యోగం తరఫున మన ఏపీకి వచ్చి ఏమైనా ఇండస్ట్రీలు ఏమైనా వచ్చినాయా? ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు కదండి. 2 లక్షల పైన చెలుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాను నేను అంటున్నారు కదా. ఇది వాలంటీర్ సచివాలయం వ్యవస్థగా అదే ఇచ్చింది. ఇంకా ఉద్యోగాలు అంటున్నాడు కదండి. అవి ఉద్యోగం ఎక్కడ సరిపోతుందండి? ఆడ మనిషి కూలికి పోతే 350 రూపాయలకు నెలకు వచ్చి 15,000 రూపాయల కూలి, 12,000 రూపాయల కూలి వస్తుంది. వాలంటీర్కి ఎంత వస్తున్నారండి? 5,000 రూపాయలు వస్తున్నాయి. బయట పోతాడు మనిషి అనేవాడు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు నుంచి 10,000 ఇస్తాను అంటున్నాడు. దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. వాలంటీర్లు కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మాట వినపడుతుంది కదా. మరి టైం ఉంది దానికి. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వాస్తవేను. అతను నేను తీసేద్దాం చెప్పలేదు ఇప్పుడు కూడా. అదేదో మెరుగుపడి చూసుకొని నెలకు 10,000 రూపాయలు ఇస్తాను, ఊరికి 5 మంది పడతారా 10 మంది పడతారా ఆ ఊళ్ళో ఉన్న కేటగిరీని బట్టి చూసుకొని ఇస్తా అంటున్నాడు. ఈయన ఏమంటలేదు అతను. ఇప్పుడు మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి 2 అని మాట్లాడారో, ఆ జన్మభూమి కమిటీలు మళ్ళీ మొదలైన తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీకి అంతు లేకుండా పోయిద్దనే మాట అయితే కనుక వైసీపీ నాయకులు వాడుతున్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? జన్మభూమి కమిటీ అనేది మళ్ళీ 2 అనేది అది చర్చిస్తున్నారు. గతంలో మనం పెడితే ఎలా ఉంది, ఇప్పుడు పెడితే ఎలా ఉంటుంది, దాని పని దానిలో సవరణ ఉన్నాయా చేయగలిగా, దాన్ని బట్టి అంటే అంత పై స్థాయిలో మాడే హక్కు మనకు లేదు, మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సవరణ చేసుకునే గవర్నమెంట్ సవరణ ఒకటి చేసుకునే వాళ్ళు ప్రపోజల్ చేసేది, లేక చేయకుండా ఉండరుగా అట్లా. మరి ఇక్కడ ముఖ్యంగా చూసానుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 60 రోజుల్లో ఆయన సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదు రాష్ట్రాన్ని రావణ కాష్టం మాత్రమే చేస్తున్నాడు ఈయన అనేది మాత్రం వాస్తవం అనుకోవాలంటారా? ఈ 2 నెలలు అతను ఏం చేసినాయి మొత్తం మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ అన్నీ బయటకు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఈ 2 నెలలు ఏం చేసింది మొత్తం వస్తున్నాయి. ఇంకొక 6 నెలలు వెయిట్ చేశారు అనుకో మొత్తం తెలిసిద్ది. చంద్రబాబు చేసే అద్భుతాలన్నీ మొత్తం 6 నెలల్లో మొత్తం అయ్యే బయటకు వస్తాయి మొత్తం. ఇప్పుడు మరి 2 నెలలు కాకముందల ఈ ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు? అది ప్రతిపక్షం హోదా లేదు, ఏది చేయలేక ఏదో దాడి చేయాలి, ఏదో బుర్ర చల్లాలి, అంత మట్టుకు వాస్తవం. అది అంతమించి ఏమీ లేదు దాంట్లో.